సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. 3 పార్టీల ప్రభుత్వం మొదటిసారిగా ఏపీని డ్రైవ్ చేయబోతోంది. ఇందులో ఎవరి ప్రాధాన్యం ఏంటి, అలానే గెలుపు వారీగా చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీలకి ఎలాంటి మంత్రి పదవులు దక్కబోతున్నాయి, మంత్రి పదవుల్లో ఎవరెవరు కూర్చోబోతున్నారు, ఇది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ఇప్పుడు ఏపీలో నడుస్తుంది. అలానే అధికార బదిలీ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవైపు టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తుంటే, వైసీపీలో అంతర్గతంగా రాజుకుంటున్నటువంటి సంక్షోభం చినికి గాలివారగా మారబోతుందా అనే సందేహాల్ని రేపుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్న టీడీపీ నేత సప్తగిరి ప్రసాద్ గారు. సప్తగిరి ప్రసాద్ గారు, నమస్కారం. సార్ నమస్కారం సార్. మీకి, సుమన్ టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, సాంకేతిక సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం సార్. ఏంటి, కొత్త ప్రభుత్వం పేరు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కేంద్రంలో ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి. ఒక 70 మంది కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ కోట, తెలంగాణ కోట, ఇవన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పైన అందరి చూపు ఉంది. ఏపీలో పరిస్థితి ఏంటి, ఎవరెవరికి ఏమేమి దొక్కేటువంటి అవకాశం ఉందనే అంశంపైన చర్చ విస్తృతంగా నడుస్తుంది. ఏం చెప్తారు, మీ పార్టీలో ఉన్న అంతర్గత ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇప్పటి వరకు రాజారెడ్డి రాజ్యాంగంతో పరిపాలన జరిగింది 5 సంవత్సరాలు. టెక్నికల్ గా అయితే జూన్ 4వ తేదీ నుండి, అఫీషియల్ గా అయితే జూన్ 12వ తేదీ నుండి అంబేద్కర్ రాజ్యాంగంతో పరిపాలన ప్రారంభమవుతుంది. రామరాజ్యం రాబోతుంది. ఇప్పటి వరకు ప్రజలు బిక్కున భయాందోళనతో బతికారు, స్వేచ్ఛ లేకుండా. ఈరోజు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి ఎన్డీఏ ప్రభుత్వం జూన్ 12వ తేదీ నుండి కొలువు తీరబోతుంది. ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది, ప్రజలకు సమానత్వం ఉంటుంది, ప్రజలకు సౌభ్రాతృత్వం ఉంటుంది. కనీ విని ఎనిగిన రీతిలో మీరు చూడండి, మళ్ళీ రామరాజ్యం ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగబోతుంది, మళ్ళీ పునఃప్రారంభం అవబోతుంది. ఇప్పటి వరకు డోర్ డెలివరీలు ఇవ్వటాలు, దాడులు చేయటాలు, ఇప్పుడు మీరు కూడా మొదలు పెట్టినట్టున్నారు కదా చాలా చోట్ల. మరి ఇళ్లపైన దాడులు జరుగుతున్నాయి, ఇళ్లకి ఐరన్ ఫెన్సింగ్ వేస్తున్నారు. మంగళగిరిలో ఇవాళ కూడా ఒక న్యూస్ వచ్చింది, మంగళగిరిలో అతని కార్యకర్తను, వైసీపీ కార్యకర్తను చితకబాదారని. ఇవన్నీ కూడా అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నాయా? ఇప్పుడు ఒక విషయం చెప్పింది, మంగళగిరిలో వైసీపీ కార్యకర్తని చితకబాదారు అని అన్నారు కదా. వాస్తవానికి చితకబాదింది వైసీపీ కార్యకర్తనే. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి చితకబాదాడని మాకు సమాచారం ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి డబ్బులతో పరారైపోయాడనేసి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి మునిగిపోవడానికి ప్రధాన కారణమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సజ్జలని చితకబాదాడని మాకు సమాచారం ఉంది. మేమైతే ఎవరిని చితకబాదలేదు. ఇది నిజం, ఇది యథార్థం. వైసీపీ పతనానికి మూల కారణం సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు పిల్ల సజ్జల భార్గవ్ రెడ్డి కారణం అని చెప్పి కొట్టాడని చెప్పి మా దగ్గర సమాచారం ఉంది. నేను అడుగుతున్నాను, ఇప్పటివరకు ఏమైపోయినాడు సజ్జల రామకృష్ణారెడ్డి? మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి బేరని పెద్ద గొంతేసుకొని మాట్లాడుతున్నాడు కదా. వారు ఓడిపోయిన తర్వాత ఎక్కడ పోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి? ఇట్లాంటి వాళ్ళు కొట్టుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. దాని మాకేం సంబంధం? అంతర్గతంగా వాళ్ళ మధ్య జరిగేటువంటి అంశం. కానీ మీడియా ముఖంగా కనిపిస్తున్నాయి. కానీ కొన్ని సంఘటనలు, కొడాలి నాని ఇంటిపైన దాడి అని, వల్లభనేని వంశీ ఇంటిపైన దాడి అని, జోగి రమేష్ కి భద్రత పెంపు అని. సార్, కొడాలి నాని ఇంటిపైన దాడి చేసింది ఎవరు? వాళ్ళ పార్టీ కార్యకర్తలు. డబ్బులు తీసుకున్నాడు మా దగ్గర, ఉద్యోగాలు తీసిస్తానని చెప్పి కొడాలి నాని డబ్బులు తీసుకున్నాడు. మా డబ్బులు మాకు తిరిగి ఇప్పించండి అని చెప్పేసి కొడాలి నాని దగ్గరికి వాళ్ళు తెలుసుకుంటారు. మాకేం సంబంధము? వల్లభనేని వంశీ డబ్బులు తీసుకున్నాడు, వాళ్ళ ఇంటి మీదకి పోతున్నారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు గమ్ములు ఉంటారా? వాళ్ళు పోతున్నారు. మాకేం సంబంధము? డబ్బులు ఇచ్చింది వాళ్ళు, తీసుకునేది వాళ్ళు, కొట్టుకుంటుంది వైసీపీ కార్యకర్తలు. ప్రకారం టెక్నికల్ గా జూన్ 4వ తేదీ నుంచి మీ ప్రభుత్వం ఏర్పడినట్టుగా భావిస్తే, ఈ జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది? మీ ప్రభుత్వం పైన ఉండదా? అన్నిటిపైన కూడా ఇప్పుడు జూన్ 12వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకుంటారు. ఈ యొక్క డబ్బులు తీసుకునేది, అవినీతి అక్రమాలు, లిక్కర్ స్కామ్లు అయితే ఏమి, అదేవిధంగా మైనింగ్ స్కామ్ అయితే ఏమి, ఇసుక స్కామ్ అయితే ఇవన్నీ చాలా పెద్ద ఎత్తులు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా విచారణ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో వాసుదేవ్ రెడ్డి ఇంటి పైన ఎంక్వైరీ జరుగుతా ఉంది, సర్చింగ్ జరుగుతా ఉన్నాయి. తవ్వకాల్లోనే అన్ని నిజాలు డాక్యుమెంట్స్ బయటపడతాయి. అందరూ కూడా ప్రజల ముందు నిలబడతారు, మీకేం సందేహం లేదు.
20,000 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగింది. వాసుదేవరెడ్డి ప్రధాన పాత్రధారుడు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రధాన పాత్రధారుడు. ఇవన్నీ కూడా వస్తాయి బయటికి 1 by 1. నిజమేనాది ఆధారాలతో బయట పెడతారా? ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా బ్రాండ్లు డిసైడ్ చేశారు, రేట్లు డిసైడ్ చేశారు, ఈ ప్రచారం అంతా జరుగుతుంది. దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నెక్స్ట్ ఈ స్కాముల పైన దృష్టి పెట్టబోతున్నారా? అన్ని ఆధారాలతో ఇప్పుడు సిబిసిఐడి సెర్చ్ చేస్తున్నాయి. మీకు తెలుసో లేదు, జూన్ 4వ తేదీ సాయంత్రం 3 గంటలకంతా కూడా రికార్డులను తగలబెట్టి ఏర్పాట్లు చేశారు. వైసీపీ నాయకులు కానీ, వైసీపీకి చెందిన ఐఏఎస్ అధికారులు కూడా కానీ చాలా మంది లీవ్లు పెట్టి పరారైపోతున్నారు, అనధికారికంగా రిలీవ్ అవుతున్నారు. కేంద్ర సర్వీస్ నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా లీవులు పెట్టి పరారవుతున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ అనుమానం? సార్, మాకున్న సమాచారం మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి, కొందరు వివాదస్తుల ఐఏఎస్ అధికారులు, కొందరు సలహాదారులు అందరూ కూడా పరారీలో ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు దేశం వదిలి వెళ్ళిపోయినాడు, డబ్బులు 150 కోట్ల రూపాయలు దోచుకుని వెళ్ళిపోయినాడని జగన్ ఆగ్రహంతో సజ్జల రామకృష్ణారెడ్డిని చితకబాదినాడు. ఆధారాలు ఏంటి? మీరు చెప్పేటువంటి మాటలకి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? చర్యలు తీసుకుంటారా దానికి సంబంధించి? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి చేత కొట్టుకున్నాడు. అతను కంప్లైంట్ ఇస్తే కానీ మేము చర్యలు తీసుకున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి నన్ను కుట్టాడు, లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వనంటే నిజాలు విచారించి యాక్షన్ తీసుకుంటాం. డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినట్టు జగన్మోహన్ రెడ్డిని ఇవ్వనంటే కంప్లైంట్ నిజాలు విచారించి చర్య తీసుకుంటారు. రైట్. ఇప్పుడు ఎన్నికల సవాళ్ల పైన ఎక్కువ తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్లు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని కొడాలి నాని అన్నాడని, అలానే ఇంకొంతమంది నాయకులు ఈ రాజకీయ సన్యాసాలు, ఈ సవాళ్ళు, వీటిపైన ఏంటి నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా? ఎందుకు వీటిపైన ఎక్కువ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువ వస్తున్నాయి? ఇంకేం సవాలు సార్? చచ్చిపోయిన పాములు ఎన్నిసార్లు కొట్టాం సార్? చచ్చిన పాములు ఇవన్నీ వీడు కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఈ రోజా, ఈ పేలి నాని, అంబటి, వీళ్ళందరూ చచ్చిపోయిన పాములు. వాళ్ళు మళ్ళీ ఏం కొడతారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయిన పాము. రెడ్ బుక్ లో ఎవరెవరు ఉన్నారు? రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఏంటి? ఈ డిస్కషన్ ఎందుకు అంత ఎక్కువ జరుగుతుంది? రెడ్ బుక్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇళ్ళ దగ్గర దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి నిరసనలు తెలియజేస్తున్నారు అంటున్నారు. అధికారుల విషయంలో కూడా అలాంటి పరిస్థితి ఉన్నారు. ఎవరున్నారు రెడ్ బుక్ లో? మీకు ఏమైనా క్లారిటీ ఉందా? ఆ రోజు కొంచెం రాజకీయ ప్రసంగంలో భాగంగా రెడ్ బుక్ గురించి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఏ అధికారి పైన కానీ, ఏ వైసీపీ కార్యకర్త పైన కానీ వ్యక్తిగతంగా దాడులు చేయడం జరగదు. వ్యక్తిగతమైన దాడులు ఉండవు, ఎవరిపైన కక్ష సాధింపులు ఉండవు. లోకేష్ బాబు గారే చెప్పారు ఈ మాట. కక్ష సాధింపులు చేయము, ఉండదు అని చెప్పి వాళ్ళు డబ్బులు వసూళ్లలో ఆ కొడాలి నాని కానీ, అంబటి రాంబాబు కానీ వీళ్ళు డబ్బులు వసూలు చేసుకున్నారు, ఉద్యోగాలు ఇప్పిస్తామని వైసీపీ కార్యకర్తల దగ్గర. అందుకని చెప్పి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఇళ్ల పైన దాడి చేస్తున్నారు. దానికి మాకేం సంబంధము? అంతేగాని రెడ్ బుక్ లో ప్రత్యేకంగా ఎవరి పేర్లు ఉండవు. ఎవరైతే తప్పు చేసినారో ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, వాళ్ళు దానికి సంబంధించి బాధ్యతలుగా ఉంటారు. చట్టం ప్రకారం వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు మైన్స్ లో కానీ లిక్కర్ స్కామ్ 20,000 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగింది. వదిలిపెట్టే పరిస్థితి లేదు. శాండ్ పేరుతో దాదాపు 50,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. మైనింగ్ స్కామ్ జరిగింది, 15,000 కోట్ల రూపాయల స్కాము. ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు, అచిరాజు మఠం భూములు కూడా దోచుకుని తిన్నారు తిరుపతిలో. అన్ని కూడా విచారణ చేస్తారు, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. అంతేగాని వ్యక్తిగతంగా కక్ష దాడులు చేయటం అనేది, హింసకు దిగటం అనేది మా పార్టీ సిద్ధాంతం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రైట్. క్యాబినెట్ కూర్పు పైన చర్చ ఎక్కువగా జరుగుతుంది. దీనిపైన ఏమైనా స్పష్టత ఇస్తారా? 12వ తేదీన ప్రమాణ స్వీకారానికి విశాఖ శారదాపీఠం స్వామీజీ కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఎటువంటి క్యాబినెట్ని ఏర్పరచబోతున్నారు? 3 పార్టీల ప్రాధాన్యం ఎలా ఉండబోతుంది? సార్, జనం మెచ్చే క్యాబినెట్, జనం నచ్చిన క్యాబినెట్, అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి 50 కన్నా ఎక్కువ, 50% కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. గత క్యాబినెట్ లో, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో కమ్మ సామాజిక వర్గానికి, వైశ్య సామాజిక వర్గానికి, బ్రాహ్మణ సామాజిక వర్గానికి, క్షత్రియ సామాజిక వర్గానికి అసలు అవకాశమే లేకుండా చేశారు. పైగా కొన్ని సామాజిక వర్గాలకి మంత్రి పదవులు ఇచ్చారు కానీ పవర్ లేదు. దళితులకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చాం, గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చామన్నా కానీ వాళ్ళని బిల్ల బంట్రోజుల కన్నా హీనంగా చూశాడు జగన్మోహన్ రెడ్డి. మా క్యాబినెట్ లో ఆ విధంగా ఉండదు.
మంత్రులకు పూర్తి స్థాయి పవర్స్ ఇస్తారు, వాళ్ళ దగ్గర పని చేయిస్తారు, వాళ్ళందరినీ ప్రజలకు చేరువుగా చేస్తుంది. పరిపాలన ప్రజల ముంగిట తీసుకుపోయి పెడతాము, ప్రజల గడప దగ్గర తీసుకుపోతాం పరిపాలనని. గత ప్రభుత్వంలో ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, నాలుగు పక్కన రాష్ట్రాన్ని పంచుకున్నారు, దోచుకున్నారు, తిన్నారు. వీళ్ళే కదా కేబినెట్ అంటే. ఎవరు కేబినెట్ అంటే? జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళే కేబినెట్. ఇంకెవరు? నలుగురు. సార్ నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ కి ఏ శాఖ ఇవ్వబోతున్నారు, ఏ పదవి ఇవ్వబోతున్నారు, దీని మీద కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ వినండి. మీరు ఈ రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. మీకు నేను రాజకీయాలు చెప్పాను అని కాను. కేబినెట్ అనేది పూర్తిగా ముఖ్యమంత్రి యొక్క డిస్క్రిప్షన్. ఏ శాఖ ఇస్తారని మనం ముందుగా ఎలా ప్రెడిక్ట్ చేయగలము? కానీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, పవన్ కళ్యాణ్ స్థానం ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతుంది. కూటమిలో విజయంలో కీలక పాత్రధారి ఆయనే అనేటువంటి చర్చ నడుస్తుంది. చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ స్థానము ఒక ఉన్నతమైన స్థానం. చాలా పెద్ద, మా గుండెల్లో చాలా పెద్ద పొజిషన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు రాష్ట్రంలో ఈజ్ ద స్టార్ క్యాంపెయినర్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంట. నేను ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. సో పొజిషన్ విషయంలో మాత్రం క్లారిటీ చెప్పలేమంటారు. పొజిషన్ నేను చెప్పాను కదా, మా గుండెల్లో, మా ప్రభుత్వంలో, ప్రజల గుండెల్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. నేను మొదటే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు యాచించే స్థానంలో లేదు, ఆశించే స్థానంలో లేదు, శాసించే స్థానంలోనే ఉన్నారు. రైట్. మరి లోకేష్ గారి పరిస్థితి ఏంటి? లోకేష్ గారు క్యాబినెట్లోకి వస్తారా? రకరకాల చర్చలు జరుగుతున్నాయి, పార్టీ పైన ఫోకస్ పెడతారు అంటున్నారు. నిజమేనా ఈ చర్చలు, ఈ ప్రచారాల్లో నిజం ఎంత ఉంది? సార్ నేను మీకు ఇందాకే చెప్పాను, మీరు రాష్ట్రంలో వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మీరు పొలిటికల్ అనలిస్ట్. మీరు పార్టీలో మీకు ఇంటర్నల్ సమాచారం ఉంటుంది. మీరు కుప్పం నియోజకవర్గాన్ని దగ్గరుండి పర్యవేక్షించేటువంటి నాయకులు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో, ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మీకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి నాయకులు కాబట్టి మీకుండే సమాచారం మీకు ఉంటుంది కదా. ఎంత సీనియారిటీ ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా, ముఖ్యమంత్రి గారు మనసులో మాట మేము ఎలా గెస్ట్ చేయగలము? ప్రిడిక్ట్ చేయలేము కదా. మేమేమి విశాఖ శారదాపేట స్వామిలో శాస్త్రాలు చెప్పేదానికి చెప్పండి. ఇప్పుడు విశాఖ శారదాపేట స్వామి కేబినెట్ ఏర్పాటు చేస్తే ఆయన చెప్తున్నాడు, కేబినెట్ ఈజ్ ద టోటల్ డిస్క్రిప్షన్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్. ఇంకా చెప్పాలంటే చీఫ్ మినిస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు ముగ్గురు కూర్చొని కేబినెట్ ఫామ్ చేస్తారు. ఒక 2 రోజులు వెయిట్ చేస్తే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇస్ ద స్టార్ క్యాంపెయినర్, ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. అయితే తొలి సంతకం అనే అంశం పైన కూడా చాలా చర్చ జరిగింది. మొదటి 3 సంతకాలకి సంబంధించి ఫైల్స్ రెడీ అయిపోయినాయి అని చెప్పి అంటున్నారు. ఏంటి యాక్షన్ ప్లాన్? ఇంకోవైపు అమరావతిలో కూడా యాక్టివిటీ మొదలైంది. ఈ ఆల్రెడీ ఈ జంగిల్గా మారినటువంటి ప్లేసెస్ అన్నింటినీ కూడా క్లీనప్ చేసేటువంటి పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు అంటున్నారు. ఏంటి యాక్టివిటీ? నెక్స్ట్ ప్రమాణ స్వీకారం తర్వాత యాక్టివిటీ పైన ఆల్రెడీ ప్లాన్ రెడీ అయిందా? అమరావతిని భ్రష్టు పట్టించాడు. ఎక్కడ చూసినా ముళ్ళ చెట్లు, కంప చెట్లు మొలిసిపోయి అసలు మనుషులు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. అటువంటి అమరావతిని మళ్ళీ జంగిల్ క్లియరెన్స్ చేసి గబ్బు చెట్లని, ముళ్ళ చెట్లని అన్ని తొలగించి అమరావతికి పునర్వైభవం తీసుకొస్తాము. తొలి సంతకం డిఎస్సి పైన పెడతామని చెప్పి మా నాయకుడు చెప్పాడు. అదేవిధంగా 4,000 రూపాయలు పెన్షన్ పైన పెడతామని చెప్పాడు. 3 గ్యాస్ సిలిండర్లు, ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి. తప్పకుండా చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాడు మా నాయకుడు, ఏం సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సో అమరావతికి పునర్వైభవం వస్తుంది అంటే విశాఖ పరిస్థితి ఏంటి, కర్నూలు పరిస్థితి ఏంటి? దాని మీద ఏమన్నా ప్లాన్? వంకాయ లేదు. ఆయన విశాఖలపై ఆయన శంకుస్థాపన చేసి అక్కడ రాజధాని పెట్టుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ 10,000 కోట్లు ఖర్చు పెట్టి విశాఖలో పెద్ద పెద్ద నిర్మాణాలను ప్రారంభించారు. మంత్రి రోజా గారు వెళ్ళి మరి ప్రారంభోత్సవాలు చేశారు. మరి వాటి పరిస్థితి ఏంటి? ఏ విధంగా సద్వినియోగం చేస్తారు వాటిని? జగన్మోహన్ రెడ్డిని, రోజా గారిని వీళ్ళంతా పోయి అక్కడ ప్రమాణ స్వీకారం చేసుకోమన్నాడు 12వ తేదీ విశాఖపట్నం. చెప్పాడు కదా, రూములు కూడా బుక్ అయిపోయినాయి చెప్పాడు కదా. రూములు భీములు ప్రమాణ స్వీకారం చేసుకోమన్నాడు. మాకు సంబంధం లేదు. అంటే ప్రజల సొమ్ముతో కట్టినటువంటి నిర్మాణాల పైన మీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండొచ్చు? అవన్నీ కూడా ప్రజలకి ఉపయోగపెడతాం. అమరావతి ప్రజల సొమ్ముతో కట్టిందా? కాదు, అది కూడా ప్రజల సొమ్ముతో కట్టిందే కదా. మా సొమ్ముతో కట్టామా? అదేం రాజధాని కాదు కదా కదా. ఏంది సార్ వాళ్ళు? టీటీడీకి సంబంధించి పదే పదే విమర్శలు వస్తున్నాయి. టీటీడీ
నిధుల దుర్వినియోగానికి సంబంధించి ధర్మారెడ్డి గారికి సంబంధించి ఏంటి, మీరు అక్కడ దగ్గరగా ఉన్నారు తిరుపతి వెంకటేశ్వర స్వామికి, నెక్స్ట్ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ధర్మారెడ్డి గారి నియామకమే అక్రమము, నిబంధనల విరుద్ధము. ఇంజనీరింగ్ పనులలో దాదాపు 6,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. టికెట్ల కుంభకోణం, అర్జిత సేవా కుంభకోణం, శ్రీవాణి ట్రస్ట్ లో టికెట్లలో కుంభకోణం జరిగింది. ధర్మారెడ్డి దీనికి మూల కారణము. వీటన్నిటిపైన విచారణ జరిపిస్తాము. స్వామివారి సొమ్ము ప్రతి పైసా కూడా రికవరీ చేయిస్తాము. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నిత్యావసర వస్తువుల అన్నదానంలో ప్రసాదాల తయారీలో కుంభకోణం, నాసిరక వస్తువులు కొనుగోలు చేసి నాసిరక ప్రసాదాలు, అదేవిధంగా టీటీడీలో హోటల్లో దోపిడీ, తిరుమల కొండ పైన నీటి వాటర్ బాటిల్ పేరుతో కుంభకోణం, టికెట్ల కుంభకోణం, ఇవన్నీ జరిగి ఉన్నాయి. వీటన్నిటికి మూల కారణం ధర్మారెడ్డి. ఇప్పటికీ తిరుమల కొండ పైన దళారీలు ఉన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ చేసేస్తాం, ఒక దళారీని కూడా పెట్టం తిరుమల కొండ పైన. నన్ను అడిగితే చిన్న చిన్న దళారీని ధర్మారెడ్డి కిందకి దింపాడు. అతిపెద్ద దళారీ ఎవరైనా ఉన్నారంటే అది ధర్మారెడ్డేనో. ఆ దళారీని దింపితే తిరుమల కొండ క్లీన్ అండ్ గ్రీన్ అయిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు సార్. ఈ గత ప్రభుత్వ నిర్ణయాలన్నిటిపైన సమీక్షలు ఉండే అవకాశం ఉంటుందా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అలానే హడావుడి చేశారు కదా, ఉపసంఘాలు వేశారు, విచారణ సంఘాలు వేశారు, జ్యుడిషియల్ ఎంక్వైరీలు అన్నారు. సో అటువంటి పరిణామాలు మరొకసారి ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయా కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీలు, విచారణ సంఘాలు ఇవన్నీ టైంపాస్ సంఘాలు. నేను అడుగుతున్న, ఏ జ్యుడిషియల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఏ కేబినెట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఏ మంత్రివర్గ ఉపసంఘం రిపోర్ట్ ఇచ్చింది? టైం పాస్ చేసినాడు, అయిపోయింది. ఇలా వచ్చాడు, అలా పోయినాడు. జగన్మోహన్ రెడ్డి ఎరా క్లోజ్. రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఇంకా వినిపించదు. మీరు కావచ్చు చూడండి, జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్. షట్టర్ నేను చెప్పాను కదా, తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెడతారని పెట్టేసినారు, అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రస్థానం ముగిసిన ప్రస్థానము. రైట్, థ్యాంక్ యూ సప్తగిరి ప్రసాద్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపైన సమీక్ష ఖచ్చితంగా ఉంటుంది. అలానే అవినీతికి సంబంధించి వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినాయి అనేటువంటి అనుమానాలను తెలుగుదేశం నాయకులు వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అంశాల అన్నిటిపైన కూడా సమీక్ష ఖచ్చితంగా ఉంటుంది. తగిన చర్యలు బాధ్యులపైన తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉందనేది కేబినెట్ పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణతో ఏర్పడబోయేది కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా సముచితమైనటువంటి స్థానం ఇస్తారని సప్తగిరి ప్రసాద్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.